హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈ రోజు మన దగ్గర క్రీటా N9 ఉన్నది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం. దిస్ ఇస్ ద ప్రీమియర్ కీ ఆఫ్ క్రీటా N9, వన్ ఫర్ లాక్, అన్లాక్, ఇంజిన్ ఆన్ అండ్ యాజ్ వెల్ as బూట్ కంట్రోల్. బ్యాక్ సైడ్ హుండై లోగో అండ్ బోత్ కీస్ వచ్చేసి కూడా మనకి ఈ విధంగా రిమోట్ కీస్ ఇస్తున్నారు. లెట్స్ గో టు ద ఇంజిన్ డైరెక్ట్లీ. హుడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. రావేరా, ఇక్కడ మనకు ఒక లివర్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఓకే, లెట్ మీ క్లిక్ ద లివర్. దొరికింది. ఓకే, ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలాంటప్పుడే ఒక డైలాగ్ గుర్తొస్తుంది, మర్యాద రామన్లోది, ట్రైన్లో సీన్. ఏంటి రావట్లేదా? వచ్చింది కానీ. ఓకే, లెట్స్ గో టు ద ఇంజిన్ స్పెసిఫికేషన్స్. మనకైతే ఇక్కడ టర్బో ఇంజిన్, ఇది వచ్చేసి మనకి 1.5 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. అండ్ ఇది మనకి 158 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ క్యాప్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్లూయిడ్ వాషర్. ఇంకా హుడ్ చూసుకుంటే కనుక ప్రాపర్ ఇన్సులేషన్తో సీల్ చేశారు దీన్ని, నో వైబ్రేషన్స్. యూజువల్లీ హుండా ఇంజిన్స్ చాలా బాగుంటాయి, మనకి అసలు క్యాబిన్లోకి నాయిస్ అయితే రాదు. ఇంక్లోజ్ చేద్దాం. మిడిల్లో వచ్చేసి మనకి ఎల్ఈడి కనెక్టింగ్ లైట్, ఇది వచ్చేసి మనకి ఫేస్ లిఫ్ట్లో ఇచ్చారు. కూడా ఎల్ఈడి లైట్సే మొత్తం అన్ని కూడా. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది వచ్చేసి మనకి సిగ్నల్ ఇండికేటర్ లైట్, అండ్ కింద వచ్చేసి మనకి హై బీమ్ అండ్ లో బీమ్ లైట్స్ అండ్ ఎయిర్ కర్టెన్. అగైన్ మీరు కింద చూడొచ్చు రెడ్ కలర్ ట్రీట్మెంట్. క్రీటా N9 ని మనకి రిప్రజెంట్ చేస్తూ వీళ్ళు కార్ అంతా కూడా అక్కడక్కడ మనకి రెడ్ కలర్తో అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి హుండై లోగో చూసుకుంటే మన కెమెరా వచ్చేసి హుండై లోగోలోనే ఇచ్చేసారు. అండ్ పక్కన వచ్చేసి N9 బ్యాడ్జింగ్ ఉంది. అండ్ అదేవిధంగా మనకి సెన్సార్స్ అయితే చూడొచ్చు, మనకి ఫ్రంట్ సెన్సార్స్ కూడా వెళ్ళి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కింద చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ADAS రిలేటెడ్ సెన్సర్. అండ్ కింద వచ్చేసి మనకి స్కిడ్ ప్లేట్ వచ్చేసి సిల్వర్ కలర్తో అయితే వచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మనకి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా దీనికి 18 ఇంచ్ అలో వీల్స్ అయితే వచ్చాయి. టైర్ సైజ్ వచ్చేసి మనకి 215/55. మిడిల్లో చూస్తే మనకి N9 లోగో అండ్ బ్లాక్ కలర్ క్లాడింగ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. టైర్ పైన చూడొచ్చు మీరు. ఈ క్లాడింగ్ మనకి వైట్ కదా, వెహికల్ వచ్చేసి మనకి క్లాడింగ్ బ్లాక్ అవడం వల్ల ఇంకా హైలైట్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ N9 బ్యాడ్జింగ్ అగైన్. ఇంకా మనం ORVM చూస్తే కనుక మనకి ఇది 360 degrees కెమెరా కదా, సో దీని కింద కెమెరా అయితే ప్లేస్ చేశారు. అదేవిధంగా మనకి సిగ్నల్ ఇండికేటర్స్ ఇందులో మనకి ఇంటిగ్రేట్ అయ్యి అయితే ఉన్నాయి. కింద చూడొచ్చు మీరు క్రీటా N9 ని రిప్రజెంట్ చేస్తూ రెడ్ కలర్ లైన్, సైడ్ క్లాడింగ్ ఉంది కదా, సైడ్ క్లాడింగ్ మీద మొత్తం కూడా రెడ్ కలర్ లైన్. ఈ రెడ్ కలర్ ఇన్సెట్స్ మొత్తం కార్ లుక్ అయితే మార్చేస్తున్నాయి. ఐ మీన్ చాలా అందంగా కనిపిస్తుంది క్రీటా N9 అయితే. అండ్ డోర్ హ్యాండిల్ చూసుకుంటే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే వస్తుంది. ఆ పక్కనే నార్మల్ రెగ్యులర్ లాక్. ఇంకా పక్కనే చూస్తే కనుక మనకి ప్యాసింజర్ సైడ్ ఇక్కడ ఏ విధమైన రిక్వెస్ట్ సెన్సర్ రాదు. వావ్, పైన చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి రూఫ్ రైల్స్ పియానో బ్లాక్తో అయితే వస్తున్నాయి. అలానే మీరు సన్ రూఫ్ అయితే టాప్ వ్యూలో నుంచి కూడా చూడొచ్చు మీరు. చాలా అందంగా ఉన్నది టాప్ వ్యూ అయితే. మన ఫ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ టైర్ చూసుకుంటే మనకి టైర్స్ వచ్చేసి మనకి JK టైర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మీరు బ్రేక్ కాలిపర్స్ చూస్తారా, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్, రియల్లీ లుకింగ్ అట్రాక్టివ్. అండ్ సస్పెన్షన్ చూడండి, ఇక్కడ మనకి ఎల్లో కలర్తో అయితే వచ్చింది. అండ్ అగైన్ క్లాడింగ్. లెట్స్ గో టు ద బ్యాక్. సో హియర్ ఆర్ ద బ్యాక్ పొజిషన్. మొత్తం కూడా రెడ్ కలర్ ఇన్సెట్స్. ఈజీగా చెప్పొచ్చు మనం రోడ్ మీద చూస్తే కనుక ఇది మనకి క్రీటా N9 అనేసి తెలియాలి కదా, ఇది క్రీటా N9 అనేసి క్లియర్గా. అండ్ ఇంకా మనం టాప్లో చూసుకుంటే కనుక మనకి రిఫ్లెక్టర్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి రిఫ్లెక్టర్, డిఫోగర్. బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం వచ్చేసి మనకి LED లైట్స్ ఈ విధంగా అయితే లైటింగ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ స్టాప్ లైట్. అదే విధంగా కనెక్టెడ్ LED టైల్ గేట్. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి లైటింగ్ అయితే వస్తుంది. మిడిల్లో వచ్చేసి మనకి హుండై లోగో. అదేవిధంగా మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు క్రీటా N9 రెడ్ కలర్ ఇన్సెట్స్ని హైలైట్ చేస్తూ. అదేవిధంగా మనకి క్రీటా బ్యాడ్జింగ్. అదేవిధంగా మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకి N9 బ్యాడ్జింగ్. ఇంకా హుండై సింబల్ కింద చూసుకుంటే మనకి కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేశారు దీన్ని. అదేవిధంగా మనకి బూట్ బటన్ కూడా ఇక్కడే ఉంటుంది. నేనైతే బూట్ ఓపెన్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం బూట్ ఓపెన్ చేసి. ఓకే, దిస్ ఈస్ ద మ్యాసివ్ బూట్ ఆఫ్ ద క్రీటా N9. 433 లీటర్స్ బూట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మిడిల్లో వచ్చేసి మనకి టూల్ కిట్. అదేవిధంగా మనకి ఇదైతే R17 ఇంచ్తో అయితే వస్తుంది. తెలుసు కదా, మనకి స్పేర్ వీల్ మనకి 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇదైతే అలో అయితే రాదు. పార్సిల్ ట్రే చూడొచ్చు మీరు, చాలా స్పేసియస్గా ఉంది. ఓకే, ఇంకా నేనైతే బూట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా సో బూట్ అయితే క్లోజ్ చేస్తాను. మన కింద చూసుకుంటే కనుక మొత్తం కూడా రెడ్ కలర్ ఇన్సెట్స్ N9 రిప్రజెంట్ చేస్తూ. అండ్ అదేవిధంగా మనకి కింద సెన్సార్స్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకి 4 సెన్సార్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే కింద చూసుకుంటే కనుక మనకి ఎగ్జాస్ట్, ఈ విధంగా డబుల్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది మనకి. మీరు ఎగ్జాస్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ ఒక రస్ట్ ఫామ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. అది వెల్డింగ్ చేసినప్పుడు ఫామ్ అవుతుంది అనుకుంటే ఐఎమ్ నాట్ షూర్. ఇఫ్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఇంక మనం పైన కానీ చూస్తే కనుక బ్లాక్ కలర్ పియానో ఫినిష్తో మనకి స్పాయిలర్ అయితే రావడం జరుగుతుంది. అలానే మనకి ఈ పైన చూస్తే కనుక షార్క్ ఫిన్ యాంటీనే, అది కూడా బ్లాక్ కలర్ పియానో బ్లాక్తో అయితే ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వెహికల్ వచ్చేసి. అలాగే మనకి సీ పర్షన్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ అయితే, JK టైర్. అదేవిధంగా N9 బ్యాడ్జింగ్ మిడిల్లో, ఎలో వీల్స్. అండ్ పక్కన చూసుకుంటే కానీ మనకి రెడ్ కలర్ ఇన్సెట్స్. అగైన్ ప్లాస్టిక్లో ఇంటిగ్రేట్ అయ్యేది రాలేదు, అది సెపరేట్గా ఫిట్ చేశారు దాన్ని. ఇక్కడ మీరు మళ్ళీ క్లియర్గా చూడొచ్చు బ్రేక్ కాలిపర్స్, రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్లో సస్పెన్షన్.
ఇంకొచ్చేసి మనం బీ పోర్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేవిధంగా రేర్ ప్యాసింజర్ సీట్స్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి డోర్ హ్యాండిల్ అండ్ ఇక్కడ చూస్తే మనకి మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్. అక్కడక్కడ చూస్తే కనుక మనకి లెదర్ ఫినిషింగ్తో కూడా ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి బోస్ స్పీకర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకా పైన చూస్తే పవర్ విండోస్, డోర్ హ్యాండిల్స్ అండ్ కింద వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్. ఇక్కడ మెటీరియల్ చూస్తే మనకి లెదర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఇది రప్పిస్తుంది. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి సన్ షేడ్స్ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్గా మనం ఏ విధమైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సన్ షేడ్స్. బ్యాక్ ప్యాసింజర్ సీట్స్ చూస్తే కనుక ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి హెడ్ రెస్ట్ అదేవిధంగా నెక్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మిడిల్లో వచ్చేసి మనకి ఏ విధమైన హెడ్ రెస్ట్ అయితే రాదు. ఆమ్రెస్ట్ అయితే చూడొచ్చు ఈజీగా మనకి 2 గ్లాసెస్ అయితే మనకి ఇక్కడైతే పెట్టుకోవచ్చు. డోర్స్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకైతే మనం లాన్ కుర్చీని కూడా దీన్ని చూద్దాం. లెగ్ రూమ్ అలాగే థై సపోర్ట్ ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లాన్కి వెళ్ళిపోదాం. లెగ్ రూమ్ చూడండి, నేనైతే 5'10" హైట్. నాకైతే ఇక్కడ నాకు లెగ్ రూమ్ అయితే కంఫర్టబుల్గా ఉంది. థై సపోర్ట్ నాట్ సాటిస్ఫైడ్, నేనైతే సాటిస్ఫై కాలేదు. థై సపోర్ట్ ఇంకొంచెం వేస్తే బాగుంది అనిపించింది. ఇంకో ప్యాసింజర్ సైడ్ ఇక్కడ పాకెట్స్ వచ్చాయి మనకి. ఇక్కడ మిడిల్లో అయితే ఏసీ వెంట్స్, అదేవిధంగా మనకి మొబైల్ హోల్డర్, అదేవిధంగా ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. డ్రైవర్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది. హెడ్ రూమ్ కూడా చూడొచ్చు మనకి. హెడ్ రూమ్ చూస్తే ఈ మాత్రం డిస్టెన్స్ అయితే ఉన్నట్టు మనకి కంఫర్టబుల్ ఓన్లీ. అండ్ ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి లుక్ చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉన్నది. మనకి రెడ్ని బాగా హైలైట్ చేశారు. అదేవిధంగా మనకి పానోరమిక్ సన్ రూఫ్ చాలా బ్రాడ్గా అయితే కనిపిస్తుంది. ఇంకైతే మనం ఫ్రంట్కి వెళ్ళి అయితే మిగతా డీటెయిల్స్ అయితే కవర్ చేద్దాం. ఫ్రంట్ డోర్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం కూడా బ్లాక్ ఫినిషింగ్, హార్డ్ ప్లాస్టిక్ అండ్ బ్లాక్ ఫినిషింగ్. అలానే మనకి ఇక్కడ పవర్ విండోస్, అగైన్ హ్యాండిల్స్, బోస్ స్పీకర్స్ అండ్ కింద వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ లాన్ అయితే ఈ విధంగా ఉంది మనకి. సీట్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇన్సెట్స్ అండ్ అలానే మనకి డాష్ బోర్డ్ కూడా మనకి రెడ్ కలర్ ఇన్సెట్స్తో అట్రాక్టివ్గా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కూలింగ్ గ్లో బాక్స్. ఫ్రంట్ వచ్చేసి మనకి లెగ్ స్పేస్ చూస్తే కనుక ఈ విధంగా ఉన్నది. నాకైతే కంఫర్టబుల్గా ఉన్నది. నేను వచ్చేసి 5'10" హైట్ అండ్ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి ఏసీ వెంట్స్ చూస్తే కనుక ఫ్రంట్ కానీ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్లో ఏసీ వెంట్స్, అదేవిధంగా మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అండ్ అదేవిధంగా రెడ్ కలర్ ఇన్సెట్స్. కింద వచ్చేసి మనకి ఏదైనా స్టేషనరీ పెట్టుకోవడానికి, అలాగే మనకి అక్కడ లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరైతే చూడొచ్చు, నా ఫింగర్ అయితే చూడొచ్చు, రెడ్ కలర్ లైట్గా అయితే కనిపిస్తుంది కదా మీకు. ఒక రకమైన యాంబియంట్ లైట్ లాగా వీళ్ళైతే దీన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మన ఇన్ఫోటైన్మెంట్ చూస్తే కనుక మనకు వచ్చేసి 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ లైన్, మధ్యలో వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ కింద వచ్చేసి మనకి ఆటోమేటిక్ కంట్రోల్ ఉంది, క్లైమేట్ కంట్రోల్. అదేవిధంగా కింద మనకి అన్ని విధాలైన కంట్రోల్స్. ఇక్కడ చూస్తే మనకి వైర్లెస్ ఛార్జింగ్, అదేవిధంగా మనకి కింద సాకెట్స్ కూడా ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ వెర్షన్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. పార్కింగ్, రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్. ఈ బటన్ ఉంది కదా మనకి, ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్ అంటే డ్రైవ్ మోడ్స్. ఆ పక్కన వచ్చేసి పార్కింగ్ అండ్ ఆటో హోల్డ్. ఇది వచ్చేసి మనకి వెంటిలేషన్, ఇక్కడైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రివర్స్ కెమెరా కోసం మనకి ఆన్ చేసుకోవచ్చు. మధ్యలో చూస్తే 2 బాటిల్స్ అయితే మనకి పడతాయి. ఇక్కడ వచ్చేసి మనకి గ్లో బాక్స్. అగైన్ గ్లో బాక్స్ చూస్తే మనకి లెదర్ ఫినిషింగ్తో ర్యాప్ అయితే చేశారు వీళ్ళు. అండ్ ఇంకా మనం డ్రైవర్ సైడ్ అయితే వెళ్ళైతే చూద్దాం. చలో, ఇంకా మనకి క్రీటా ఎన్లైన్లో వచ్చేసి మనకి 6 డిఫరెంట్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బయట చూస్తే మనకి ఇక్కడ సిగ్నల్ ఇండికేటర్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఓఆర్విఎంలో ఇంటిగ్రేట్ అయితే చేసి ఉంచారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్లైన్ బ్యాడ్జింగ్. అసలు ఎన్లైన్ అంటే ఏంటంటే మనకి సౌత్ కొరియాలో ఒక డిస్ట్రిక్ట్, నమ్యాంగ్ అనే డిస్ట్రిక్ట్. సో దీని R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే అక్కడ జరగడం జరిగింది. సో దీనికి ఎన్లైన్ అనేసి పేరు వచ్చింది. అండ్ అదేవిధంగా మనకి రెగ్యులర్ క్రీటాకి ఎన్లైన్ క్రీటాకి డిఫరెన్స్ ఏంటంటే మనకి మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజన్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. కంపేర్డ్ విత్ నార్మల్ క్రీటా దీనికి పవర్ కానీ టార్క్ కానీ దీనికైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఎక్స్టీరియర్ కంపేర్ చేసుకుంటే మనకి ఎన్లైన్ స్టైలింగ్, మనకి గ్రిల్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే లార్జర్ అలా వీల్స్ వస్తుంది, రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి. ఇంక ఇంటీరియర్ కంపేర్ చేస్తే కనుక ఒక స్పోర్టీ ఇంటీరియర్, స్పోర్టీ సీట్స్, అలాగే మెటల్ ప్యాడల్స్ అయితే రావడం జరుగుతుంది. మనం డ్రైవర్ సైడ్ అయితే చూద్దాం. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది క్లిక్ చేసి మనం బోత్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. క్లిక్ చేసి నేనైతే లాన్కి అయితే వెళ్తాను. చూడండి, సో వన్స్ ఇక్కడ డోర్ ఓపెన్ చేయగానే మీరు క్లస్టర్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. క్లస్టర్ అయితే ఫస్ట్ ఆన్ అయింది. అదేవిధంగా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఒక గ్రాఫిక్ డిజైన్గా ఇదైతే ఆన్ అయింది. హుండై లోగో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ స్టీరింగ్ అయితే చూడొచ్చు మీరు, లెదర్ కవర్తో వీళ్ళు ఆల్రెడీ ర్యాప్ చేసి అయితే మనకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూద్దాం. ఫస్ట్ రైట్లో ట్విట్టర్ ఉంది, అలానే ఇక్కడ మనకి పవర్ విండోస్ కంట్రోల్, 4 పవర్ విండోస్ కంట్రోల్, అలాగే ఓఆర్విఎమ్స్ కంట్రోల్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ వచ్చే లాక్ అన్లాక్, 4 పవర్ విండోస్ కంట్రోల్స్, అలాగే చైల్డ్ లాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్ హ్యాండిల్, బోస్ ఆడియో సిస్టమ్, కింద మనకి వాటర్ బాటిల్ హోల్డర్,
రైట్ సైడ్ డౌన్ వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్, అదేవిధంగా మనకి ఐడియల్ ఆన్ అండ్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్, లో బీమ్ హై బీమ్ అడ్జస్ట్మెంట్స్. కంట్రోల్స్ పైన మనకి ఏసీ వెంట్, హుండైలో ఏసీ కోసం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది ఏసీ మాత్రం. అలానే మనకి క్లస్టర్ కానీ చూస్తే కనుక మనకి డోర్ ఓపెన్లో ఉండే మనకి క్లస్టర్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ బోత్ అప్ అండ్ డౌన్ యాజ్ వెల్ as పుష్ అండ్ పుల్. స్టీరింగ్ కిందనే మనకి ఇక్కడ లివర్ అయితే ఉంటుంది, ఆ లివర్ పుష్ చేసి మనం ఇక్కడ ఎలా కావాలో అలా మనం టిల్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ని. అండ్ మధ్యలో చూస్తే మనకి ఎయిర్ బ్యాగ్, మిడిల్లో హుండై లోగో అండ్ లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్. హుండై లోగో కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చేస్తే ఇంకా ఎన్లైన్ రిప్రజెంట్ చేయొచ్చేమో బాగా. వాయిస్ కమెంట్స్ కూడా ఇందులో మనం చాలా ఉంటాయి, ఇక్కడే మనం వాయిస్ కమెంట్స్ కంట్రోల్ అయితే చేయొచ్చు. అలానే మనకి రైట్ సైడ్ కంట్రోల్ చూసుకుంటే మనకి క్రూజ్ కానీ లేకపోతే క్లస్టర్ రీసెట్ చేయడం ఇలాంటి ఆప్షన్స్ కూడా మనం ఇక్కడైతే పెట్టుకోవచ్చు. యాజ్ వెల్ as ఇక్కడ మన ట్రాక్షన్ కంట్రోల్ బటన్ కూడా ఉంది. చాలా మ్యాజిక్స్ చేయొచ్చు ఈ స్టీరింగ్ కంట్రోల్స్తో మనం. రైట్ సైడ్ హెడ్ లైట్స్ లివర్ అయితే ఇక్కడైతే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడైతే మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్లస్ అని ఇంకొక లివర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి పెడల్. సో బోత్ ఇది పెడల్ షిఫ్ట్ అయితే వస్తుంది కాబట్టి మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పెడల్స్ అయితే ఉంటాయి. మనం గేర్ డౌన్ చేయాలనుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ పెడల్ని క్లిక్ చేయొచ్చు, అలాగనే రైట్ సైడ్ పెడల్ని అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనకి గేర్ అప్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ పెడల్ క్లిక్ చేస్తే మనకి గేర్ అనేది మనకి డౌన్ షిఫ్ట్ అయితే అవుతుంది. ఇంతకుముందు వచ్చేసి నేను దీన్ని డ్రైవ్ చేయలేదు, ఇన్ కేసు నాకు డ్రైవ్ చేసే ఛాన్స్ వస్తే కనుక డ్రైవ్ చేసి కంపల్సరీ మన ఛానల్లో పెడతాను, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనకి రైన్ వైపర్ కంట్రోల్స్, బోత్ రియర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి ఆటోమేటిక్గా రైన్ సెన్స్ చేసుకునే ఆప్షన్ అయితే దీనికి ఇవ్వలేదు, ఎందుకంటే సేమ్ మనకి అది ఇచ్చే ప్లేస్లో మనకి ఇక్కడ వీళ్ళు అడాస్ ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. సో రియర్ వ్యూ మిర్రర్ చూస్తే కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, SOS హెల్ప్ లైన్, టోవింగ్ హెల్ప్ లైన్, అదేవిధంగా బ్లూ లింక్ ఫీచర్స్ అయితే అది క్లిక్ చేసి మనం వాడుకోవచ్చు. పైన చూస్తే కానీ మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు, అదేవిధంగా మనకి LED లైట్స్, ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్, ఇక్కడ మనకి మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు, డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు, అదేవిధంగా మనకి డ్రైవర్ సైడ్ సన్ వైజర్, ఇక్కడ మనకి మిర్రర్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. ఓకే, క్లోజ్ చేస్తాను. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ చూడొచ్చు, మనకి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఇవి వచ్చేసి మనకి బటన్స్ ఉన్నాయి కదా, 2 బటన్స్. మనకి సీట్ ఫ్రంట్కి రావాలంటే ఇది బటన్ క్లిక్ చేసి పట్టుకుంటే ఫ్రంట్కి వస్తుంది, అదేవిధంగా బ్యాక్ అండ్ అలాగే మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కదా, అది కూడా మనకి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎట్ లాస్ట్ యూ క్యాన్ సీ ద కంట్రోల్స్ ఆఫ్ ద సన్ రూఫ్, పెనోరమిక్ సన్ రూఫ్. క్లిక్ చేస్తే బటన్ మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనకి ఈ సన్ రూఫ్ మనం కమాండ్స్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. కమాండ్స్ క్లిక్ చెప్పినా సరే మనకి సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అగైన్ నేను సన్ రూఫ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఇదండి క్రీటా ఎన్లైన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. నేను ఏమైనా మిస్ చేస్తే కనుక కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.